అల్లుకుంది చిట్టి పూల తీగ రెండు కళ్ళు మూసి తీసే రెప్ప పాటులోగా నన్ను చూసే నలుగురిలోన అదోలాంటి చిన్ని అసూయ ఎగరేసే కాలరునయ్యా ఓయే నాకు నేనే తాలియా బ్యాంగ్ బ్యాంగ్ బ్లాస్ట్ ఇది ప్రేమే నా డోరు తట్టి మే ఐ కమ్ ఇన్ అన్నదిరా బ్యాంగ్ బ్యాంగ్ బ్లాస్ట్ ఇది లైఫే ఓ యూ టర్న్ కొట్టి బెస్ట్ ఆఫ్ లక్ బ్రో చెప్పిందిరా నాతో నిజమిదో తెలియదే మరి అలా జారే జారే చిన్ని గుండె చెయ్యి జారని అలా అరెరే అరెరే నన్ను వదిలి పరుగు తీసేనే ఇలా పరమని నీ వైపు తరుముతోంది నన్నిలా నా మాట వినదు మనసు ఏంటిలా కురురుగా కాసేపు ఉండనీదు లేలా పదే పదే వల్లనే రే మామ అమ్మాయిని ర్యాగింగ్ చేద్దామా? చేస్తావా చెప్పు. నువ్వు నేను పిలుస్తా. ఓయ్ ఇట్రా. పేరేంటి? సహస్ర. ఏంటి? సహస్ర. ఏ ఇయర్? ఫ్రెషర్. ఏ బ్రాంచ్? సిఎస్ఎస్సి. ఏం క్యారీ ముందది కానీరా. మరి ఎప్పుడు కనిపించలేదే? మాదా బ్లాక్. మరి ఈ పక్క ఎందుకు వచ్చావు? ఈ బ్లాక్ లో పనుండి. ఈ బ్లాక్ లో ఏవో చిన్నపోయిన కథలు తప్ప ఇంకేమున్నాయి? అదే కదా. అవి చదవడానికే. ఏరా ఏం చేస్తున్నారు? సార్ మీ నోట్స్ రాస్తున్నాం. క్లాసులకి రారు, నోట్స్ ఏం రాస్తున్నారు? ఐడి కార్డు లేడా? ఈ అమ్మాయి ఏంటి? మేమే పిల్లలు, ఆమె వచ్చింది. ఏదో డౌట్ ఉంటే. డౌట్ క్లాసులకి రారు, మీడియం డౌట్లు చెప్తారా? అదొక తెలియదు కదా. సరే ర్యాగింగ్ ఏం చేయకుండా త్వరగా పంపించండి. ఏంద్రా బాబు వెనుకోవాలా? రా. క్లాస్కి వెళ్తున్నావా? ఏం పోతావు కానీ క్యాంటీన్ బా. అంటే బంక్ కొట్టమంటున్నారా? అదే కదా చెప్పేది. అంటే బంక్ కొడితే క్లాసెస్ నోట్స్ మిస్ అవుతాను కదండి. కష్టం రా. ఇలా అయితే స్టార్ట్ చేద్దామా? కానీ పండ్రో పాపాయ్రో కోపమొద్దు బాసు, ఈస్ట్ కి వెస్ట్ కి తేడా తెలియని ఇన్నోసెంట్ ఫేసు, తప్పదుగా నెమ్మదిగా తీసుకోర్ర క్లాసు, ఒకటా రెండా ఎన్నున్నాయో కదా కండిషన్స్. కంప్యూటర్స్, ఆర్ట్స్, సైన్స్, మ్యాథ్స్, కామర్స్ ఇవన్నీ క్లాస్ రూమ్ సబ్జెక్ట్స్, ఎలాగా తప్పని న్యూసెన్స్.
బస్ లో అబ్బాయిల మధ్యన తిరిగే మేనర్స్ తెలీదంటే తప్పే మిస్ వెరీ ఇంపార్టెంట్ సిలబస్ టాటా బిర్లా డాటర్లైనా తలుంచి తీరాలి మీరేం చెయ్యాలనుకున్నా మా పర్మిషన్ ఉండాలి ఈ మాటల్నే పాఠంగా చదువుకోండి డైలీ. అర్థమైందా? హా ఏంది హా? ఓకే సార్, ఎస్ సార్ అను. ఓకే సార్. రే సారా? సరే సరే సార్ వద్దులే, అన్నయ్య అను. సరే పో. ఓకే అన్నయ్య. ఓయ్ అన్నయ్య అనమని నేను కాదు, వాడు. ఎరా మచ్చా లైనా? అంతే కదా మచ్చా. సరే సరే నువ్వు పో క్లాస్ పో. సరే మచ్చా, ఇప్పుడే వస్తా. రేయ్ ఏందో ఈడు మచ్చా. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. రేయ్ తిను, బాగా తిను. ఈ ఇడిదా వివాహ భోజనంబు తిను, బాగా తిను. ఎక్కడీడు? ఇప్పుడే కదరా మాట్లాడుతున్నారు, అప్పుడే ఎలా? రే పవన్, అవేడియా సమస్య. సమోసా తింటావా? తింటావా? సరే. రే ఇక్కడ అడిగినా లేవులే. వీడా? పదా. ఏమ్మా క్లాసులు లేవా? పో. రే కాసేపు ఉండరా. ఇదేమన్నా సినిమా థియేటరా రా 5 నిమిషానికే లేవయా. ఓకే ఓకే, ఐ విల్ కాల్ యూ లేటరా. అప్పుడే నెంబర్ ఎలా తీసుకున్నావురా? ఒక నిమిషం ఆగు, అసలు ఏం జరుగుతుంది? ఏదో సంథింగ్ జరుగుతోంది, awesome feeling కలుగుతోంది. Right now just now ఈ తమాషా నాలోన మొదలైనది. పర్ఫ్యూమ్ వర్షం ముంచుతోంది, గాల్లో సింఫనీ మోగుతోంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏంటో అర్థం అవుతున్నది. నిమిషం ముందర లేని హాయి ఇప్పుడే నాకు చేరువై భూమి ఆకర్షణ పరిధి నుంచి దూరం చేస్తున్నది. అసలేంటిలా ఇది నేనేనా అనుకోనే లేని సంగతైనా అరుదైన ఈ అనుభూతిలోనా ఓ నన్ను నేను గిల్లి చూడనా. ఏదో సంథింగ్ జరుగుతోంది, awesome feeling కలుగుతోంది. Right now just now ఈ తమాషా నాలోన మొదలైనది. నీ పని మేలరా బాబు, ఇంకాసేపు ఉంటే కంపెనీ వాళ్ళు వచ్చా నీ వల్లే ప్రాఫిట్ వచ్చిందని గిఫ్ట్ ఇచ్చేలా ఉన్నారు. అయ్యా పవను పదా. రే నువ్వు అనుకున్నంత ఏం లేదురా, జస్ట్ పరిచయం కోసం 2-3 మాటలు మాట్లాడా అంతే, ఇంకేం లే. కానీ పాప మాత్రం కత్తే బంగారం రా. ఏంటమ్మా? అదే అంటే బంగారం లాంటి అమ్మాయి అని చెప్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? శివాజీ మూవీలో లాగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మిరపకాయలు తినమంటావా? మనం సీన్స్ ఫాలో క్రియేట్ చేస్తాం. బా రాసుకోమంటావా చెప్పు? రాసుకోరా, మన కవితలకి కాగితాలు అయిపోవాలంతే. ప్రేమరా ప్రేమ, ఏమని చేస్తుందంటే ఏమో అనుకున్నా. చిన్న చిన్న పదాలు కూడా చెప్పలేనుడివి, పెద్ద పెద్ద కవిత్వాలే చెప్పేస్తున్నావే. చాలరా. చా ఇదేం ప్రసాదం పెట్టేదానికే. రేయ్ పదా. ఒరే బాబు కానీ రాసామే.
ఆ అమ్మాయినే కదా మనం ర్యాగింగ్ చేసింది. అవునరా. ఏముంది గ్రాండ్గా రెడీ అయిందే. ఫెస్టా ఈరోజు ఏమన్నా? అక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతుంది, అయితే ఫెస్ట్ అయి ఉంటుంది. ఓ రే, ప్రపంచం కానీ పిల్ల పక్క పోరా. ఏ మచ్చా, నన్ను చూసి నవ్విందా? నీకు బాగా చెప్తున్నా, అసలు ఏంట్రా నువ్వు? ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి, ఇదే వల్లరి. నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తుంది, అరే ఇదేం గారడి. నేను కూడా నువ్వయానా పేరుకైనా నేను లేనా, దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన. ఓ దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన. ఏమైందిరా నీకు? ఇట కాదు, పద. 3-4 రోజులు నేను చూస్తానా, మనిషిగా లేడు. రే ఒక్కరోజేరా. సరే పద. అమ్మా, చెల్లమ్మా, రే రే ప్లీజ్ రా. ఏదో ఒకటి చెప్పు. బావ ఏదో మాట్లాడాలంట, కాస్త ఏదో ఒకటి చెప్పు. ప్లీజ్ రా. మళ్ళీ ఛాన్స్ రాదు కానీ చెప్పేయి. చెప్పండి. అంటే అదే మరి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఓ పని చేయరా, ప్రసాదం పెట్టా, దేవుడికి 100 రూపాయలు సమర్పించుకునే స్టార్ట్ చేయి. రే ఒక్క నిమిషం ఉండరా. లేకపోతే ఇంకా ఏంటి బాయ్, అసలుకే లాగని తెస్తాన్నారు కానీరా. కానీ నా మనసుకే వయింది, నీ మాయలో పడింది, నిజమా కలా తెలిసేదిలా. నాకు అలాగే ఉంది, ఎన్నో అనాలనుంది, దాచేదిలా లోపల. మన ఇద్దరికి తెలియంది ఏదో జరిగే ఉంటుంది, అందుకే ఇంతలా గుండె ఉలికి పడుతూ ఉంది. నాకు తెలిసిన ఓ మంచి హార్ట్ సర్జన్ ఉన్నాడు, ఆడికి వెళ్ళండి. లేకపోతే ఇంకా తెలిసాకేముంది బాయ్, సిమ్టమ్స్ చూసారు ఎట్లా లవే. కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే, ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే, లాటుగా సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే, లేటుగా ఇంతంతాన్ని చూసాగా అనిపిస్తుందే, నా మనసా నీ వైపు వస్తుందే. ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి, ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి. ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే. ఎక్కడో చూసానే. నమ్మద్దు ఆడవాళ్ళని నమ్మద్దు, పిచ్చిగా ప్రేమించి బిచ్చగా
హే చారి నువ్వే కదా ఆగొస్తున్నా. హే చారి ఎలా ఉన్నావు? ఎవరు మీరు? నువ్వు అప్పుడు అదే పవన్. నమ్మొద్దు నమ్మొద్దు. అయినా మీ ఎలా తెలుసు? నీ క్యారెక్టర్ రాసింది నేనే వై. అదా అయినా ఇక్కడేం పని నీకు? ఇది కూడా రాకుండా మీరే కదా. నేనేనా ఏమి చూస్తున్నా డైరెక్ట్ చెప్పు. పాపను పటాయిస్తామని. అయినా పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన వయసులో పాపను పటాయించడం ఏంటి? అయినా మాకు ఇప్పుడు ఏం చెప్పావు? నమ్మొద్దు నమ్మొద్దు, అమ్మాయిలే నమ్మొద్దు అన్నావు కదా. మళ్ళీ ఇప్పుడేంటి ఇదేదో బాగుందే అని పాడుతున్నావు? అన్నీ చెప్తాము, పాటిస్తామా ఏమి? నువ్వు మారరా మీరు? నువ్వు మారవరా? పో. అమ్మాయ్యా మొత్తానికి కలిపేశా మచ్చా. ఏదో అన్నట్టు అనిపించింది. అదే మీరే కష్టమని చెప్తున్నా. సెల్ఫీ తీసుకుందామా? కానీ రే ఎండప్రా ఎప్పుడన్నా రా. ఇప్పుడు వస్తాడు చూడాడు. సెల్ఫీ.